श्रीगुरुभ्यो नमः। हरि ओं। वागर्धाव्यप संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది ఇప్పుడు మనం చెప్పుకుందామండి. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5. అంటే 11 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు, 6 రూపాయలు కూడా పొదుపు చేసుకుంటారు. అలాగే రాజపూజ్యం 1, అవమానం 3. ఒకళ్ళ మంచి అంటే మరి ముగ్గురు చెడు అంటున్నారు. ఈ రాశి వారికి గురుడు మే 15 నుంచి కొంచెం మారడం జరుగుతుంది. అలాగే మరి మే 18 నుంచి దశమం చతుర్థ స్థానాల్లో కూడా గ్రహాలు మారడం జరుగుతోంది. ఏవే గ్రహాలు మారుతున్నాయి ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. లాభస్థానం అంటే 11లో శని రావడం కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి కలిసి వచ్చేటువంటి అంశం. అంతేకాకుండా గురుడు 2వ స్థానం అంటే ద్వితీయ స్థానంలోకి రావడం కూడా మంచిది. అలాగే రాహు 10వ స్థానం, కేతువు 4వ స్థానానికి రావడం కొంచెం ఈ యొక్క రాహుకేతువులు కొంచెం అనుకూలంగా లేవు అని చెప్పచ్చు. అంటే వీరికి గురుడు మంచివాడే, అలాగే శని భగవానుడు కూడా చాలా మంచి చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఈ వృషభ రాశి వారికి అయితే ఉంది. కానీ ఈ రాహువు కేతువు కూడా అనుకూలంగా లేదు. అంటే వీరు ఏమి చెయ్యాలి అంటే అండి, ఈ గోచారం ఈ సంవత్సరం గోచార ఫలాలు ఈ విధంగా ఈ గ్రహస్థితి ఈ వృషభ రాశి వారికి అయితే ఇలా ఉంది. కానీ వీరు ఏం చేయాలి అంటే గణపతికి ఆరాధన చెయ్యాలి. గణపతిని ఆరాధన చేసినట్లయితే వీరికి ఇంకా బాగా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి రాజ్యాధిపతి మరి ఏకాదశ స్థానం ఉండడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు ఏ వృత్తులు అంటే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అలాగే వ్యవసాయం కానీ వ్యవహారాల్లో ఉన్నా కానీ రాణించగలుగుతారు బాగాను. అంతేకాకుండా మరి వీరికి ఏ నెలలో ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు మనం చూద్దామండి. ఏప్రిల్ నెలలో కొంచెం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఆర్థికంగా కూడా కాస్త కిందటి సంవత్సరం మీద చూసుకుంటే చాలా బలంగా ఉంది అని చెప్పుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంతేకాకుండా మరి గౌరవ మర్యాదలు కూడా బాగా లభిస్తాయండి వీరికి. ఎందుకంటే గురుబలం ఉన్నట్లయితే ఏ కార్యమైనా సరే ఎదరికి వెళుతూ ఉంటుంది. దాని అనుకూలం ఉండడం వల్ల గురువు యొక్క బలం వల్ల ఆ కార్యాలన్నీ కూడా ఎదరికి వెళ్ళేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మరి మే నెలలో ఎలా ఉంది అంటే వీరికి మే నెల కూడా చాలా చక్కగా ఉంటుంది. కుటుంబంలో ఐక్యతది కూడా లభిస్తుంది. అంతేకాకుండా వీరి యొక్క మాటకి ఎక్కువ విలువ ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి జూన్ నెలలో ఎలా ఉంది అంటే అండి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది వీరికి. అందువల్ల కొంచెం దైవ చింతన అంటే ఇందాక చెప్పాను చూడండి, గణపతి ఆరాధన చేయడం వల్ల అలాగే నవగ్రహాలకి ప్రదక్షిణం కనుకను చేసినట్లయితే మేళల్లో వీరికి ఈ యొక్క ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. మరి జూన్ నెలలో ఎలా ఉంది అంటే ఈ యొక్క జూన్ నెలలో మరి కొంచెం ఇబ్బందులు తొలగేటువంటి అవకాశం ఉంది. అలాగే జూలై నెలలో ఎలా ఉంది అంటే కొద్దిగా ఖర్చు ఎక్కువగా ఉంటుందండి వీరికి. మరి అలాగే నవగ్రహాలకి ప్రదక్షిణ చేసినట్లయితే మరి చాలా చక్కగా ఉంటుంది ఈ నెల కూడా వీరికి. అలాగే ఆగస్టు నెల ఎలా ఉంది అంటే వీరు తలపెట్టినటువంటి పనులు ఏవైనా అవ్వకపోతే ఆగస్టు నెలలో ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే చాలా కాలంగా పోరాడుతున్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా కానీ ఆగస్టు నెలలో కొంచెం అవి కదలికలు వచ్చి ఎదరికి వెళ్ళేటువంటి అవకాశం అది కూడా వీరికి అనుకూలంగా ఆగస్టు నెలలో అవుతాయి అని చెప్పబడుతోంది. అంతేకాకుండా సెప్టెంబర్ నెల ఎలా ఉంది వీరికంటే తోబుట్టువులతో సామరస్యత అలాగే కొత్త స్నేహాలవి కూడా కలయికలు ఇవి కూడా జరిగేటువంటి అవకాశం. అంతేకాకుండా పుణ్యక్షేత్ర సందర్శనలు కూడా ఉండేటువంటి అవకాశం మరి వీరికి ఉంది. మరి అలాగే అక్టోబర్ మాసంలో ఎలా ఉంది అంటే ఏదైనా పెట్టుబడులు అవి పెట్టి నష్టపోయినట్లయితే వాటి వల్ల లాభించేటువంటి అవకాశం, లాభాలు తీసుకునేటువంటి అవకాశం మీకు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆ యొక్క ఆనందకరమైనటువంటి
పరిస్థితులన్నీ కూడా ఉండేటువంటి అవకాశం అక్టోబర్ నెలలో ఉంటుంది. అలాగే మరి ఈ రాశి వారికి మరి నవంబర్ నెలలో ఎలా ఉంది అనేది చూద్దాం. ఇప్పుడు దూర ప్రయాణాలన్నీ కూడా చేసేటువంటి అవకాశం అది కూడా కలుగుతుంది. అంతేకాకుండా గృహయోగం కూడా ఉండేటువంటి అవకాశం ఆ నెలలో అయితే ఎక్కువగా కనిపిస్తోంది. అధికారుల యొక్క మన్నన కూడా పొందేటువంటి అవకాశం, ఏదైనా పని చేసి ఇప్పటిదాకా కూడా చాలా అలసిపోయినట్లయితే అది ఎదరికి వెళ్ళేటువంటి అవకాశం అది కూడా ఉంటుంది. ఆరోగ్యం కూడా చాలా కుదుట పడేటువంటి అవకాశం కూడా ఆ నెలలో ఎక్కువ కనిపిస్తోంది. మరి డిసెంబర్ నెలలో ఎలా ఉంది అంటే ఆనందమైనటువంటి ఏదైనా వార్త వినేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మరి ఏదైనా కార్యం తలపెట్టినట్లయితే అది ఎదరికి వెళ్ళేటువంటి అవకాశం మరి డిసెంబర్ నెలలో ఉంది. మరి జనవరి నెలలో ఈ రాశి వారికి ఎలా ఉంది అంటే అధిక ఆదాయాన్ని కూడా సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఏదైనా వీరికి ఈ నెలలో పొదుపు చేస్తే చాలా చక్కనైనటువంటి లాభాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే మరి ఫిబ్రవరి నెలలో ఎలా ఉంది అంటే ఏదైనా నేత్ర సంబంధమైనటువంటి బాధలు కలిగేటువంటి అవకాశం, అంటే మరి ఆ నేత్ర సంబంధించినటువంటి రోగాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే సూర్య భగవానుడికి ఆరాధన కానీ ప్రదక్షిణలు కానీ చేయడం చాలా మంచిది. అలాగే మార్చి నెలలో ఎలా ఉంది అంటే మరి ఉద్యోగంలో ప్రమోషన్లు అదే వచ్చేటువంటి అవకాశం, అలాగే మరి ఇంక్రిమెంట్లు అవి కూడా వచ్చేటువంటి అవకాశం ఆ నెలలో ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఆరోగ్యం మీద కూడా బాగా శ్రద్ధగా ఉంటే చాలా చక్కగా ఉంటుంది. మీరు వీరి యొక్క అదృష్ట సంఖ్య ఎంత అని అంటే 6. వీరి అదృష్ట సంఖ్య 6. 6వ సంఖ్య వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. వీరు ఎక్కువగా గణపతికి కనుకను ఆరాధన చేసినట్లయితే ఎటువంటి కార్యాలైనా సరే వీరికి ఎదరక వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి గణపతికి ఏమి చెయ్యాలి అంటే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఈ శ్లోకం కానీ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా, ఈ 2 శ్లోకాలు కూడా మనం జపం చేసుకున్నట్లయితే చక్కగా వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి కలిసి వచ్చేటువంటి అవకాశం ఈ యొక్క రాశి వారికి కనిపిస్తోంది. గోచార ఫలితం, ఈ యొక్క గోచార ఫలితాలు అనేవి ఎంతవరకు ఫలిస్తాయి అంటే ఒక 50% మాత్రమే. మిగిలినదంతా కూడా జాతకంలో ఏ విధంగా ఉందో చక్రాన్ని పరిశీలించి మరి తగినటువంటి సూచనలు చేసుకుని మరి ఏ రెమెడీలు అయితే చేసుకోవాలో ఆ యొక్క గ్రహాలకి మనం చేసుకున్నట్లయితే ఇంకా కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే మరి ఉంది. రాహుకేతువులు బాగోలేదు కాబట్టి ఈ సంవత్సరం మరి వీరు ఏం చేస్తారు అంటే నవగ్రహాలకి ప్రదక్షిణ చేసుకోవడం, అలాగే రాహువుకి సంబంధించినటువంటివి కేతువుకి అంటే మరి మినుగులు అలాగే ఉలవలు కూడా దానం చేసుకున్నట్లయితే వీరికి ఎక్కువగా ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే పంపించండి. హరి ఓం తత్సతు.